నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నెల్లూరు వరదలతో పంటలకు నష్టాలు సహాయం కోసం మంత్రిని నిలదీసిన బాధితులు నెల్లూరు మేయర్ గా పొట్లూరి బాధ్యతలు పూర్ణ కుంభంతో అధికారుల స్వాగతం రైతుకు అన్యాయం జరగదన్న మంత్రి పెద్దిరెడ్డి రాజకీయాలు బాబుకు కొత్త కాదని ఎద్దేవా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం నెల్లూరులో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్లకు వెళ్లిన మంత్రిని బాధితులు గట్టిగా నిలదీశారు చస్తామో బతుకుతామో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపితే పరామర్శ పేరుతో ఇప్పుడు వస్తారని ప్రశ్నించారు నడుముల్లోతు వరద ముంచెత్తడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని తిండికి లేక అల్లాడిపోయామని వాపోయారు దీంతో ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందిస్తామని మంత్రి బాధితులకు హామీ ఇచ్చారు స్థలాలు నష్టపరిహారం దూరమైన పర్వాలేదా మీరు స్థలాలు సంఘం దగ్గర ఎక్కడ ఉంటే పెట్టేసి అదే చెప్పారు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు మేము పోస్తాము దేవుడు ప్రకృతి కదా ప్రకృతి కదా వచ్చినప్పుడు మేము ఏ విధంగా సాయం చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నాం ఇప్పుడు రెండో రోజు అయింది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము ఈ సమస్యలు తెలుసుకునే దానికి నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా పొట్లూరి స్రవంతి బాధ్యతలు స్వీకరించారు కమిషనర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అధికారులు పూర్ణ కుంభంతో నూతన మేయర్కు స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొనగా డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేయర్ డిప్యూటీ మేయర్లకు కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు అందరు కార్పొరేటర్లు అధికారులు అందరితో బాగున్నారా మంచి పేరు రావాలి విష్ణుశ్చ శ్రీగంధధాదు ధనంధధాదు మదన అలాగే ఉన్నా అలా మౌనన్నా ఓకే ఒకటి వచ్చింది మామ వైర్ వస్తుంది మామ వైర్ మా
ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మా దైవం రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారికి, రూరల్ కార్యాలయ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక్క సెంటు పంట నష్టపోయినా ఆదుకుంటామన్నారు. చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. చిత్తూరు జిల్లాలో రోడ్లు, పంటలు 70 నుంచి 80% నష్టం వాటిల్లిందని, వరద నష్టం అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు. ఊహించని రీతిలో నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టుపై ప్రభావం పెరిగిందని చెప్పారు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే చంద్రబాబు మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. మనకు తీసుకుంటే మనకు రెయిన్ఫాల్ వచ్చింది 489 కదా. మనకు చాలా మట్టి మదన్పల్లి మైన్స్ శాఖ మంత్రి 11 మంది సార్, 2 కలిపి ఇక్కడ సార్ మనకు ఎఫెక్ట్ అయ్యారు సార్. అందరికీ కాన్ఫిడెన్స్ సార్. మిగిలిన అన్ని 33,251 ఫ్యామిలీస్ we have distributed ration. సీఎం గారు ఇవాళ సాయంత్రం కల్లా డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయమన్నారు సార్. we will complete it by today evening. The damages sir. So the road damages జరిగి ఉన్నాయి సార్. crop damage దీనికి టెంపరీ దాదాపు చెన్నై, తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి 4 ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున గోపీనాథ్ తల్లి స్టవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ 4 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ ₹5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆగు, పనిచేస్తలేదు. నువ్వన్న నొక్క చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు ఇంకా ప్రమాదం అంచునే ఉంది. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. 36,000 సిమెంట్ బస్తాలతో గండి పూడ్చివేత కొనసాగుతోంది. సిమెంటును టీటీడీ ఉచితంగా అందిస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం తిరుపతి విమానాశ్రయంలో 3 నేవీ హెలికాప్టర్లను సైతం సిద్ధం చేశారు. చెన్నై ఐఐటి నిపుణుల ఆధ్వర్యంలో పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో కౌరవ సభలాగా యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ దీక్ష చేపట్టారు. దీక్షని ఆపాలని పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. నిరసన చేయవద్దంటూ బలగాలతో అయ్యన్న ఇంటికి వచ్చిన పోలీసు అధికారులు
పోలీస్ వద్దంటున్నా తాను ఎట్టి పరిస్థితిలోనైనా నిరసన దీక్ష చేస్తానని అయ్యన్న పాత్రుడు అన్నారు. చలానా లేదని బండి తీసుకురాస్తారు కాగితం సంతకం కూడా పెట్టారు మాతో పెట్టండి మీకు ఇష్టం లేదనుకోండి నాకు నేను పర్మిషన్ రాయాలి సికింద్రాబాద్ హోర్డింగుపై పనిచేస్తున్న వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. జింకానా గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న హోర్డింగుపై పనిచేస్తున్నప్పుడు ఒక్కసారిగా విద్యుత్ కేబుల్ వైర్లు తగలడంతో షాక్ తగిలి వ్యక్తి కింద పడ్డాడు. తోటి సహచరులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆ వ్యక్తి ఈ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయంతో వణికిపోయారు. ఏమైంది మీరున్నారు బ్యానర్ కట్టేటప్పుడు తాకిందా పోస్టర్ కడుతుంటారా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. థియేటర్ యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మంత్రి ఆరోపించారు. సినిమా పరిశ్రమలో ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో కొందరు ఉన్నారని చెప్పారు. బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసేందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్లో టికెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగలమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ధారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉంది, మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 1100 సినిమా థియేటర్లలో మొత్తం కూడా ఆన్లైన్ టికెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా టికెట్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వలన ప్రజల్లో అంటే కొత్త సినిమా వచ్చినప్పుడు ఏదైనా హీరో పట్ల లేదా ఆ సినిమా పట్ల హైప్ ఉండి మోజు ఉంటే కనుక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎంత కావాలంటే అంత రేటు పెట్టి ప్రజల ఉత్సుకతని అంటే ఉత్సాహాన్ని ప్రజల యొక్క మోజుని సొమ్ము చేసుకుంటానికి అవకాశం ఇవ్వకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసమే ఎవరైనా మీరు ఇంకా స్టేక్ హోల్డర్స్తో దీన్ని ఎలా సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి, ఎలా సాఫ్ట్వేర్ పొందుపరచాలి అనే దాని మీద స్టేక్ హోల్డర్స్తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3-4 జిల్లాలతో జరిగింది, ప్రొడ్యూసర్స్తో జరిగింది, డిస్ట్రిబ్యూటర్లతో జరిగింది. మిగతా తొందరలోనే వాళ్ళందరితో కూడా మిగతా డిస్ట్రిబ్యూటర్లతో కానీ మిగతా ప్రొడ్యూసర్తో కానీ మిగతా జిల్లాల్లో కానీ స్టేక్ హోల్డర్స్తో సమాచారాన్ని తీసుకుని ఇవన్నీ పొందుపరిచి సంకలనం చేసి సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరుగుతుంది. ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు. ఈ మధ్య మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే వరకు కూడా మనం చూస్తున్నాం. ఇష్టారాజ్యంగా సూర్యుడు లెగక ముందు నుంచే తెల్లవారుజాము నుంచే అర్ధరాత్రి వరకు ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు 6, 7, 8 షోలు వేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇష్టారాజ్యంగా 250, 500, 700, 1000 రూపాయలు, 1500 టికెట్ని బ్లాక్లో అమ్మడం పరిస్థితి మనం చూసాం. చాలా మంది మాట్లాడుతున్నారు డబ్బు పెట్టి బ్లాక్లో కొనుక్కునేవాడికి లేని దురద, అమ్ముకునేవాడికి లేని దురద
మధ్యలో మీకెందుకు అని చెప్పని కొంతమంది అత్యుత్సాహపరులు అతి తెలివిగలగాలో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఉన్నదే దానికోసం. ఏదైనా ఒక వ్యవస్థ ఏదైనా ఒక వ్యాపారంలో ప్రభుత్వ నియంత్రణలకి అధిగమించి ప్రజల్ని వాళ్ళ ఇష్టాలని వాళ్ళ అవసరతని దోచుకునే ప్రయత్నం చేస్తే ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థ ప్రభుత్వం కాబట్టి ఈ ఆలోచన చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని వైసీపీ ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారీ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, బాధితులందరికీ తక్షణ సాయంగా ₹10,000 అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ట్యాక్సుల పేరుతో ప్రభుత్వాలు వసూలు చేస్తున్న డబ్బులను రహదారుల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆయన సూచించారు. రోడ్ల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి, చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ గూడూరులోనే కాదు రాష్ట్రం అంతా రోడ్లు సరస్సుల్లాగా ఉన్నాయి. నేను ఈ మధ్య కోస్టల్ ఆంధ్రంతా తిరిగాను, కోనసీమ అంతా తిరిగాను. ఎక్కడ పట్టినా కూడా అక్కడ నాట్లు వేసుకోవచ్చు, నాట్లు వేసుకునే పరిస్థితికి దిగజారిపోయి ఉన్నాయి. మరి చిన్న చిన్న పడవలు కూడా వేసుకొని తిరగవచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. రాష్ట్ర రోడ్లే కాదు, ఈ జాతీయ రహదారులు కూడా. ఈరోజు దేశంలో సెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు, రోడ్డు సెస్. వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని కలెక్ట్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే 400 కోట్ల రూపాయలు ట్యాక్సులు పెంచారు, రోడ్డు ట్యాక్స్ అని. మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్ల పైన 700 రూపాయలు ఉండేది సుమారుగా. ఈరోజు నెలకి 1,500 రూపాయలు కట్టించుకుంటున్నారు కారు రోడ్డు ట్యాక్స్, కార్ల పైన, టూరిస్ట్ కార్ల పైన. మరి ఒక్క రోజు లేట్ చేసినా కూడా 50% పెనాల్టీ వేస్తున్నారు. మరి నెల రోజులు లేట్ చేస్తే 200%. ఈరోజు పేదవాడు, వాడు కారు డ్రైవరు, ఆటో డ్రైవర్ నడుపుకోవాలనంటే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. మరి రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల పైన రిపేర్ల పైన వాళ్ళు ఏమీ రూపాయి ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఈ రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన డబ్బంతా పక్కదారిని మళ్లిస్తూ ఈరోజు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మరి అందరికీ, సామాన్య ప్రజలందరికీ చాలా కష్టాల్లో ఉన్నాయి. రోడ్ల పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి రెండు సమానంగా అధ్వానంగా ఉన్నాయి. ఈ వరదల్లో మరీ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది రాష్ట్ర రోడ్ల పరిస్థితి. మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అరటిపండు రూపాయి ఉన్న అరటిపండు 5 రూపాయలు అయిపోయింది. 10 రూపాయలు ఉన్న టమాటాలు 130 రూపాయలు అయిపోయినాయి. వంకాయల ధరలు 120 రూపాయలు అయిపోయినాయి. బెండకాయల ధరలు 100 రూపాయల పైన వెళ్ళిపోయినాయి. కూరగాయల ధరలు పెంచేశారు పూర్తిగా. దీనిపైన అదుపు లేదు. రైతుకు గిట్టుబాటు ధర రావటం లేదు. మరి మార్కెట్లో మాత్రం ధరలు పెరిగిపోతున్నాయి. మొన్న జరిగిన ఈ నల్ల చట్టాల పైన కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తల ఉంచుకోవడం జరిగింది. మరి అంతేకాదు, ఈ నల్ల చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను అటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ సపోర్ట్ చేయడం జరిగింది. నేను వైసీపీని, టీడీపీని ఇద్దరిని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి నందు అబ్సల్యూట్ బార్బిక్యూ తన 48వ రెస్టారెంట్ ని ఎస్ఎల్ఎన్ ప్లాజా 4వ అంతస్తులో ప్రారంభించారు. కస్టమర్లను చేరుకోవడానికి తాము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామని నిర్వాహకులు అన్నారు. కొంపల్లిలోని అబ్సల్యూట్ బార్బిక్యూలో 130 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం ఉన్నదని తెలిపారు. దీనిని ఏ వేడుకలకైనా బుక్ చేసుకోవచ్చని అన్నారు. Secunderabad, and this is the 7th one. Apart from this, we also have a presence in
Visakhapatnam and Vijayawada. So that's the span of control for Hyderabad at this point, APTS at this point in time. As I said earlier, we are very confident of this market. Customers have been really supportive. Media has been very generous. So we intend to have many such restaurants coming in days to come. With respect to offers, we don't believe in offers beyond a point. We believe in giving value for money. We charge a fixed sum of amount from every table. Across the city, the prices remain the same. It's ultimately a buffet format. So you can eat as much as you want. Unlimited helpings of starters, main course, desserts, live stations, everything is packaged together in one price. So on weekends, the prices obviously differ. It's a little bit higher side, but it's still very, very reasonable and within reach of every individual. So I'd like to keep it to that. And along with that, for the lunches, we also have a welcome drink added. In mid-November, I would say, the last week of November or so. So, and December is coming, and then we will be, we'll go to 2022. And this is the year end, and New Year, we will be doing New Year celebration and everything. So, what people can expect from us, from AV? Are we doing something for the customers? It's a time of festival, so it's a festive time. So, are you doing anything from the business point of view, or commercial point of view, and as well as from the food point of view? So to answer your question, we are doing a Thanksgiving ceremony in the way. So and December is coming, and then we will be, we'll go to 2022, and this is the year end, and New Year, we will be doing. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల హాస్పిటల్ ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. మండలం కేంద్రంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆదేశించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి సిఎస్ఆర్ నిధులతో 1,30,00,000 రూపాయలు మంజూరు చేశారు. మరిన్ని నిధులతో మండలంలోని హాస్పిటల్లో మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగానే మన కరోనా వచ్చిన తర్వాత గ్రామాన కూడా వైద్య సౌకర్యాలు బాగా పెంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు హైదరాబాద్ సిటీకి వచ్చేసరికి జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రతి బస్తీకి ఒక బస్తీ దవాఖాన పెట్టడం జరిగింది. దానివల్ల బస్తీలో ఉన్న పేదవాళ్ళకి చాలా మేలు జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ఆలోచన చేస్తే పల్లె దవాఖానాలు పెడితే ఎట్లా ఉంటుందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ నలుమూలలు కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో నిమ్స్ అండ్ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ 2-3 ఉండేది. ఎవరు వచ్చినా జిల్లాల నుండి ఉస్మానియా కానీ గాంధీ కానీ అని వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా హైదరాబాద్ సిటీకి నలుమూలల అలాంటి హాస్పిటల్స్ కడితే ఇంకా పేదవాళ్ళకి వెసులుబాటు ఉంటుందనే ఆలోచనతో హైదరాబాద్ చుట్టూ కూడా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి గారు కట్టబోతా ఉన్నారు. ఒక్కొక్కటి 1,200 కోట్ల నుండి 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకటి గచ్చిబౌలిలో, ఒకటి సనత్ నగర్ ఏరియాలో, ఒకటేమో ఉప్పల్ ఏరియా మల్కాజ్గిరి జిల్లాలో అటుపక్క, ఇంకోటేమో ఎల్బీ నగర్లో. ఈ 4 హాస్పిటల్స్ కంప్లీట్ అయితే పేదవాళ్ళకి ఇంకా ఎటుపక్క నుండి వచ్చే జిల్లా వాళ్ళకి అటుపక్క వెసులుబాటు కలుగుతుందన్న ఆలోచన. నియోజకవర్గాలలో కూడా వీలైనంత వరకు ప్రతి దగ్గర ప్రతి హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయాలని ఆలోచన, అప్గ్రేడ్ చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మహేశ్వరంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ బిల్డింగ్ 4 కోట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే ఇక్కడున్న ఈ గ్రామాలలో ఉన్న వాళ్ళకి చాలామందికి మంచి వైద్య సౌకర్యాలు అందించగలుగుతాం. చాలామంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కూర్చోడం కూడా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఈ బిల్డింగ్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మొన్న కరోనా వచ్చిన తర్వాత ఇంకా కొంత వైద్య సౌకర్యాలు విస్తరించాలనే ఆలోచనతో ప్రతి దగ్గర కూడా వీలైనంత వరకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచనలో భాగంగా ఈరోజు మనం చూస్తున్నది ఆక్సిజన్ ప్లాంట్ 1 కోటి రూపాయలు పెట్టి సిఎస్ఆర్ కింద కడతామన్నప్పుడు ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నెల్లూరు వరదలతో పంటలకు నష్టాలు, సహాయం కోసం మంత్రిని నిలదీసిన బాధితులు. నెల్లూరు మేయర్గా పొట్లూరి బాధ్యతలు, పూర్ణ కుంభంతో అధికారుల స్వాగతం. రైతుకు అన్యాయం జరగదన్న మంత్రి పెద్దిరెడ్డి, రాజకీయాల బాబుకు కొత్త కాదని ఎద్దేవా. సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.